కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి కొండా సురేఖ భవితవ్యంపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతుంది. ఆమెను మంత్రివర్గం నుంచి తప్పించాలని, అలాగే ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ పదవి నుంచి జి చిన్నారెడ్డిని తొలగించాలని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ డాక్టర్ మల్లు రవి స్పష్టమైన సిఫారసులు చేయడంతో రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు మొదలయ్యాయి. మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత నేరుగా సీఎం రేవంత్ రెడ్డి, ఆయన సోదరుడిపై తీవ్ర ఆరోపణలు చేయటం, పరకాల అసెంబ్లీ టికెట్ ప్రకటనపై రచ్చకెక్కడం లాంటి పరిణామాలు పార్టీలో అగ్గిరాజేశాయి. మరోవైపు సురేఖకు తెలియకుండానే అటవీ శాఖలో డిప్యూటేషన్లు రద్దు చేయటం, ఆమె మాజీ ఓఎస్టీ సుమంత్ వ్యవహారంలో వివాదాలు ముదరటం చూస్తుంటే వేటు తప్పదనే సంకేతాలు వెలువడుతున్నాయి. అవేంటి అనేది ఇప్పుడు చూద్దాం. హాయ్ హలో, వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను సిరి. తెలంగాణ రాజకీయాలలో మంత్రి కొండా సురేఖ వ్యవహారం రోజుకొక మరింత హీట్ పుట్టిస్తుంది. క్రమశిక్షణ కమిటీ నివేదిక సమర్పించిన నేపథ్యంలో ఆమెపై అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకోబోతుందన్నది ఉత్కంఠంగా మారింది. పరకాల నియోజకవర్గంలో రేవూరి ప్రకాష్ రెడ్డి పేరును ఖరారు చేయటంపై కొండా సురేఖ కుమార్తె సుస్మిత నేరుగా సీఎం రేవంత్ రెడ్డి మరియు ఆయన కుటుంబ సభ్యులపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తడం తీవ్ర వివాదానికి కారణమైంది. సీఎం లండన్ పర్యటనలో ఉన్న సమయంలోనే కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు కొండా కుటుంబం వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంను టార్గెట్ చేయటంపై అధిష్టానానికి లేఖలు రాశారు. క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నోటీసులకు కొండా సురేఖ 2 సార్లు లిఖితపూర్వక సమాధానాలు ఇచ్చారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అపాయింట్మెంట్ దక్కకపోవడంతో నేరుగా ఢిల్లీ వెళ్లి పార్టీ అధ్యక్షుడు ఖర్గేను కలవటం చర్చనీయాంశమైంది. విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశం క్రమశిక్షణ కమిటీ పరిధిలో ఉన్నందున తానేమీ మాట్లాడబోనని, ఎమ్మెల్యేలు కూడా వ్యాఖ్యలు చేయవద్దని సూచించారు. శాఖాపరంగా మంత్రికి తెలియకుండానే ప్రభుత్వం అటవీ శాఖలో కీలక నిర్ణయం తీసుకుంది. డిప్యూటేషన్లు రద్దు చేస్తూ అధికారులను పాత స్థానాలకు బదిలీ చేయటం కొండా వర్గానికి మింగుడు పడడం లేదు. కొండా సురేఖ పాత ఓఎస్టీ సుమంత్పై బెదిరింపుల కేసు నమోదు కావటం, అతడిని అదుపులోకి తీసుకోవటంలో నిర్లక్ష్యం వహించారంటూ ఓ సిఐపై బదిలీ వేటు పడటం ఈ వివాదాన్ని మరింత తీవ్రం చేసింది. కొండా సురేఖ పదే పదే పార్టీ లైన్ దాటి కీలక వ్యక్తులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, ఆమెపై చర్యలు తీసుకోకపోతే పార్టీకి నష్టం కలుగుతుందని క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి తేల్చి చెప్పారు. క్యాబినెట్ ర్యాంకు ఉన్న చిన్నారెడ్డి సైతం ఎమ్మెల్యేలతో వివాదాలకు దిగుతున్నారని, ఆయన్ను కూడా తప్పించాలని సూచించారు. కేడర్కు క్రమశిక్షణపై గట్టి సందేశం ఇవ్వడానికే ఈ నివేదిక ఇచ్చామన్నారు. క్రమశిక్షణ కమిటీ సిఫారసులను పరిగణలోనికి తీసుకుని ఏఐసిసి అధిష్టానం కొండా సురేఖపై చర్యలు తీసుకుంటుందా, లేక గతంలో మాదిరిగానే సర్దుబాటు చేస్తుందా అనేది కాంగ్రెస్ వర్గాలలో తీవ్ర ఉత్కంఠ రేపుతుంది.